హలో ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మనం డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించిన ఒక టాపిక్తో ముందుకెళ్దాం. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. లీడ్స్ అంటే మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు లీడ్స్ అంటే? లీడ్ అంటే మన టీం పెరగడానికి మనకు వచ్చే ప్రాస్పెక్ట్ ని లీడ్ జనరేషన్ అంటారు. యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడానికి, ఫేస్బుక్ లో బిజినెస్ ని ప్రమోట్ చేయడానికి, లేదా ఇన్స్టాగ్రామ్ లో నేను బిజినెస్ ప్రమోట్ చేయడానికి నేనేం ఫీల్ అయ్యానంటే, ఈ బిజినెస్ నా అప్ లైన్ కాదు, నా డౌన్ లైన్ కాదు, ఈ బిజినెస్ నాది. మీరు కూడా ఇదే పొజిషన్ లో, ఇదే యాంగిల్లో ఆలోచించండి. ఈ బిజినెస్ మీది, ఎవరికి వాళ్ళకి ఆ బిజినెస్ నాది. ఈ బిజినెస్ నాదన్నప్పుడు మా అప్లైన్ కొన్ని ప్రాసెస్లు చెప్పారనమాట. ఏంటంటే, నువ్వు కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవాలి, పాత ఫ్రెండ్స్ కి ఎలా చెప్పాలో ఒక విధానం నేర్పించారు. సో పేరున హైదరాబాద్ లో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉన్న ప్రతి ప్రాస్పెక్ట్ ని, ప్రతి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. ప్రతి ఫ్రెండ్ కి బిజినెస్ ఆపర్చునిటీ చెప్పాను. వాళ్ళు ఒక 2-3 నెలలు ప్రోడక్ట్ వాడారు, తర్వాత డ్రాప్ అయిపోతూ వచ్చారు. సార్ లిస్ట్ అంతా అయిపోయింది సార్, నెక్స్ట్ ఏం చేయాలంటే నువ్వు కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవాలి అన్నారు. ఎలా అంటే, ఫస్ట్ మార్కెట్ లోకి వెళ్ళు, మార్కెట్ లో కూరగాయలు తీసుకునే కాడ అక్కడ ఇక్కడ పరిచయం చేసుకుందని చెప్పారు. సో మార్కెట్ లో పరిచయాల కోసం చాలా ట్రై చేశాను. ఆ తర్వాత మా దగ్గర డెకత్లామ్ అని స్పోర్ట్స్ ఒక క్లబ్ ఉండేది. ఆ పిల్లల్ని తీసుకొని అక్కడికి వెళ్తే, అక్కడ చాలా మంది ఆడుకోవడానికి వస్తూ ఉంటారు, వాళ్ళతో పరిచయం చేసుకుందాం అని చెప్పి డైలీ వెళ్ళిపోయి అక్కడ కూర్చునేవాడిని. అక్కడ కూర్చొని ఎవరైనా బాగా ఆడుతుంటే, సార్ మీరు బాగా ఆడుతున్నారు, మీ షర్ట్ బాగుంది, మీరు ఏం చేస్తుంటారు, ఇలా పరిచయం చేసుకుని నెంబర్ తీసుకొని వాళ్ళని బిజినెస్ లోకి తీసుకొద్దామని బాగా ట్రై చేసేవాడిని. నాకు కొంచెం మొహమాటం ఎక్కువ ఉండేది. సో వాళ్ళతోటి పరిచయం స్టార్ట్ చేయడం చాలా ఇబ్బందిగా ఉండేది. ఇది అవ్వట్లేదని చెప్పేసి నా బండి మీద లిఫ్ట్ ఇస్తే, ఆ లిఫ్ట్ మీద ఎవరన్నా అంటే ఆ లిఫ్ట్ తో వచ్చే అతను పరిచయం అవుతాడు కదా అని చెప్పేసి ఆ బండి లిఫ్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. సో దాని మీద కూడా కొన్ని పరిచయాలు చేసుకుంటూ వచ్చాను. తర్వాత ఇలా అయితే కాదు, ఆ బండి మీద వెళ్తూ ఉంటే ఎక్కువ దొరకట్లేదు మనకి, మెట్రోకి వెళ్తే ఏమైనా దొరుకుతారు అని మెట్రోలో వెళ్తూ ఎవరినైనా ఎదుటిన్న వాళ్ళని పరిచయం చేసుకొని బిజినెస్ ఆపర్చునిటీ చెప్పాలని ఇలా ట్రై చేస్తూ వచ్చాను. నిజం చెప్పాలంటే విసిగిపోయాం బాస్. నా మైండ్ సెట్ కి అది సింక్ అవ్వాల. వాళ్ళెవరినో పరిచయం చేసుకోవడం, వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ ఒక 5-6 రోజులు మెయింటైన్ చేయడం, 5-6 రోజులు మెయింటైన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళేమో నో అని చెప్పడం, ఓకే, లేదంటే బిజినెస్ ఆపర్చునిటీ చెప్పిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడకపోవడం, తర్వాత మన ఫోన్ ఎత్తకపోవడం, వారం రోజుల కష్టం అంతా వేస్ట్ అయిపోతూ ఉండేది. చాలా బాధ వేసేది. కానీ బిజినెస్ లో డబ్బు ఉంది, పెట్టుబడి లేదు, ఖచ్చితంగా నేను బిల్ చేయాలి, ఏం చేయాలో అర్థమయ్యేది. ఆ టైంలోనే నేను నా సొంతగా, ఇది నా బిజినెస్, అప్లైన్ ఇట్లా చేయట్లేదు ఏంది, అట్లా చేయట్లేదు ఏంది, నువ్వు లీడ్స్ తేవట్లేదు, నువ్వు జాయినింగ్ చేయట్లేదు, నీ పీవీ జనరేట్ అవ్వట్లేదు, ఎన్ని రోజులు నువ్వు 3% లో ఉన్నావు, ఎన్ని రోజులు 6% లో ఉంటావు అని అప్లైన్ అడుగుతూ ఉండేవాడు. ఓకే, సో పొద్దాక అప్లైన్ నువ్వు బిజినెస్ జరగట్లేదు కాబట్టి ఆయన ఏమనుకునేవాడు, ఆర్కేకి టెక్నిక్స్ తెలవట్లేదేమో అందుకనే బిజినెస్ జరగట్లేదని. అక్కడ ఒక మీటింగ్ ఉంది, అక్కడ వచ్చి కూర్చుందురా, ఇక్కడో మీటింగ్ ఉంది, ఇక్కడ ఉందిరా, ఎక్కడో నాంపల్లిలో ఒక మీటింగ్ పిలిచేవాళ్ళు, ఆ తర్వాత అబిడ్స్ లో ఒక మీటింగ్ పిలిచేవాళ్ళు. ఎక్కడ ఈ మీటింగ్ జరుగుతున్నా నన్ను ఫోన్ చేసి రమ్మంటే రోజు మీటింగ్ లోకి అటెండ్ అవ్వాలి వచ్చేది. అంటే నాకు సబ్జెక్ట్ లేకపోవడం వల్ల, నాకు సబ్జెక్ట్ అర్థం కాకపోవడం వల్ల నేను జాయినింగ్ చేయలేకపోతున్నాం మేము అనేది అప్లైన్. ఆయన అలా అనుకునేవాడు. సో ఇలా జరుగుతున్న క్రమంలో నాకు సబ్జెక్ట్ అర్థమైంది. దాదాపుగా 2-3 months లోనే నాకు కంటెంట్ అర్థమైంది. ఈ బిజినెస్ లో డబ్బు ఉందని కూడా తెలుసు. కానీ ఈ వేలో వెళ్తుంటే నాకు వర్కౌట్ అవ్వక నేను డిజిటల్ కి షిఫ్ట్ అయ్యాను. నేను డిజిటల్ కన్వర్ట్ అవుతున్న టైంలో, నేను డిజిటల్ బిజినెస్ చేస్తున్న క్రమంలో అప్లైన్ దగ్గర నుంచి సీనియర్ అప్లైన్, ఆ సీనియర్ అప్లైన్ దగ్గర నుంచి కూడా చాలా అబ్జెక్షన్స్. సోషల్ మీడియాతో బిజినెస్ చేయలేము, సోషల్ మీడియాతో వర్కౌట్ చేయలేము, ఇదంతా జరిగే పని కాదు, ఓకే, మనం పాత పద్ధతిలోనే చేద్దాం, నువ్వు బయటికి వెళ్ళి కొత్త వాళ్ళతో మాట్లాడడం అలవాటు చేసుకో, వాళ్ళని పరిచయం చేసుకో, ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు. నాతో అయితే అవలా. అయితే అలా అయితే నేను ఈ బిజినెస్ చేయలేను, డ్రాప్ అయిపోదామని అనిపించేది నాకు. కానీ ఒక్కసారి డిజిటల్ ట్రైనింగ్స్ విన్న తర్వాత, డిజిటల్ ట్రైనింగ్ కోర్సెస్ తీసుకున్న తర్వాత, ఓకే ఈ బిజినెస్ ని ఈజీగా చేయొచ్చు, నేను రోజుకు ఒక్క పర్సన్ కి చెప్పే బదులు డెమో 10 మందికి చెప్పొచ్చు, ఒకటేసారి 20 మందికి చెప్పొచ్చు అని చెప్పేసి నేను ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకుంటూ నెమ్మదిగా డెవలప్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మనం చూస్తున్న జూమ్ ప్రెజెంటేషన్, ఓకే, ఒక 1 year పాటు నేను దాన్ని డెవలప్ చేస్తూ వచ్చిన జూమ్ ప్రెజెంటేషన్. ఓకే, సో జూమ్ లోకి డిజిటల్ లోకి కన్వర్ట్ చేశా.
డిజిటల్లో కన్వర్ట్ చేసినప్పుడు మరి ఆ డిజిటల్ మీటింగ్ వినడానికి నాకు కొత్త వాళ్ళు రావాలి. నేను రోడ్డు మీదకి వెళ్ళి పరిచయం చేసుకుంటే ఒక్కడే పరిచయం అవుతున్నాడు. అదే నేను ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో నుంచి నా కాంటాక్ట్స్ వస్తే ఒకటేసారి 10 కాంటాక్ట్స్ వస్తాయి కదా. నేను దీన్ని ఎందుకు డెవలప్ చేయకూడదు? సో నేను ఆల్రెడీ BWWలో చదువుకున్న బుక్స్, నేను ఫైనాన్షియల్ ట్రైనింగ్స్ తీసుకున్న నాలెడ్జ్, ఇవన్నీ ఒక యూట్యూబ్ ఛానల్ పెడితే బాగుంటుందని యూట్యూబ్ ఛానల్ పెట్టా. యూట్యూబ్ ఛానల్లో నుంచి దాదాపుగా 1 year దాదాపుగా 5,000 కాంటాక్ట్స్, 6,000 కాంటాక్ట్స్ వచ్చాయి. అందులో 1%, 2% మనకి రిజల్ట్స్ అవే మీరు రిజల్ట్స్ రూపంలో కనపడ్డాయి. ఓకే, సో ఇప్పుడు మన టీం రిక్రూట్మెంట్ జరగాలి. ఈ బిజినెస్ లో టీం రిక్రూట్మెంట్ జరగాలి. జరిగిన వాళ్ళు ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకుంటేనే మనకి బిజినెస్ అనేది నడుస్తుంది, లేకపోతే నడవదు. అంతే కదా. సో దానికోసం ఏంది, ఫస్ట్ మనకి ప్రాస్పెక్ట్ కావాలి. లీడ్ జనరేషన్ అంటే ప్రాస్పెక్ట్ అన్నమాట. ఫస్ట్ మనకి ప్రాస్పెక్ట్స్ కావాలి. రెండోది ఆ ప్రాస్పెక్ట్స్ ని ప్రజెంటేషన్ దాకా తీసుకురాగలగాలి. మూడోది ఆ ప్రజెంటేషన్ వచ్చిన తర్వాత లేదా వచ్చిన ముందు నుంచి కూడా వాళ్ళతో రిలేషన్షిప్ బాగుండాలి, ఫ్రెండ్షిప్ బాగుండాలి. ఆ తర్వాత వాళ్ళని రిక్రూట్మెంట్ లోకి తీసుకురావాలి. ఈ 4 ప్రొసీజర్లు చేస్తే మన బిజినెస్ లో ఖచ్చితంగా జాయినింగ్స్ జరుగుతాయి, ప్రొడక్ట్ అనేది మూవ్ అవుతా ఉంటది. సో ఎగ్జాంపుల్ కి ఇప్పుడు ఇక్కడ సో మనకి లీడ్స్ రావాలి, ఓకే, మనకి ప్రాస్పెక్ట్స్ రావాలి, జాయినింగ్స్ జరగాలనుకుంటే ఫస్ట్ బయట సొసైటీలో ఉన్న జనరల్ ప్రాబ్లమ్స్ ఏంటో మనం ఎతకాలి. జనరల్ ప్రాబ్లమ్స్ ఏంటి? యావరేజ్ గా ప్రతి మనిషికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనీ. సో ఈ మనీ ప్రాబ్లమ్స్ గురించి మనం ఎతకాలి. ఎక్కడ ఎతకాలి? ఆన్లైన్ లో ఎతకాలి. సో ఈ మనీ ప్రాబ్లమ్స్ గురించి మనం ఏం చేయాలి? కంటెంట్ క్రియేట్ చేయాలి. కంటెంట్ అంటే ఏంది? ఓకే, కంటెంట్ క్రియేట్ చేయడానికి మనకి ఎలా తెలుస్తుంది? మరి కంటెంట్ అనేది మనకు తెలియదు కదా. సో కంటెంట్ మనకు తెలియనప్పుడు మనం ఏం చేద్దామంటే గూగుల్లో రాసుకోండి, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసుకోండి. TYK అని ఉంటుంది అనమాట, TYB, ట్వీక్ యువర్ బిజ్ అని ఉంటుంది. ఓకే, దీన్ని మీరు క్లిక్ చేస్తారు. ఈ వెబ్సైట్, ఇది వెబ్సైట్, గూగుల్లో వెబ్సైట్ ఇది. సో దీంట్లోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు? ఎగ్జాంపుల్ కి ఇక్కడ టైప్ ఇయర్ అని ఉంది కదా, దీంట్లో మీరు ఫోన్ లో కూడా ఉంటుంది. ఇది టైప్ ఇయర్, ఫోన్ లో కూడా ఉంటుంది. ఇందులో టైప్ చేయండి. ఏమని చేస్తారు? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఏంటంటే జనాలకి ఏం అవసరం ఉందో మీరు ఒక విషయం తెలిసింది, దాన్ని ఎలా తీసుకెళ్తే బాగుంటుంది అని మీరు ఒక పేరు ఎత్తుకుతున్నారు. ఆ పేరు ఏంటంటే ఇక్కడ చూడండి, ఒక్కసారి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని కొడితే ఇక్కడ ఒక 150-180 పేర్లు కనపడతాయి మీకు కింద. ఓకే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏ బడ్జెట్, 7 tips ఫ్రమ్ గ్రేట్ డిస్క్రిప్షన్, నోయింగ్ దీస్ 7 secrets విల్ మేక్ యూ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అమేజింగ్. ఓకే, తర్వాత లెట్స్ అన్న తర్వాత కింద బెస్ట్ అనే ఒక కంటెంట్ ఉంటుంది. బెస్ట్ లో ద A to Z ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఓకే, సో టాప్ 30 ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, టాప్ 30 కోడ్స్ ఇన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, టాప్ 7 lessons అబౌట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఇలా మీకు చాలా పేర్లు కనపడుతుంటాయి. హౌ టు టీచ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హౌ టు లెర్న్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హౌ టు యూజ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఓకే, దాన్ని తెలుగులో గూగుల్ ట్రాన్స్లేట్ చేసుకోండి, మనీ ఫర్ కిడ్స్ ఎడ్యుకేషన్. ఓకే, దీనికి ఒక 150 పేర్లు వస్తాయి. మీరు ఏం పేరు పెట్టుకుంటే బాగుంటుంది ఏంటి అనేది మొత్తం మీకు ఒక 150 పేర్లు వస్తాయి. ఆ 150 పేర్లతోటి మీరు అందులో నుంచి ఒక మంచి పేరుని సెలెక్ట్ చేసుకోండి. ఆ పేర్లని గూగుల్ ట్రాన్స్లేట్ తీసుకొచ్చి ఆ గూగుల్ ట్రాన్స్లేట్ నుంచి ఒక మంచి తెలుగు పేరుని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ తెలుగు పేరుని ఏం చేద్దామంటే ఇప్పుడు ఐదర్ పోస్టర్ కానీ వీడియో కానీ తయారు చేసుకోండి. ట్వీక్ యువర్ బిజ్ లోకి వెళ్ళారు. దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు కంటెంట్ కావాలని సెర్చ్ చేసుకున్నారు. సెర్చ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు? క్యాన్వాలోకి వెళ్తారు. క్యాన్వాలో కానీ ఫొనాటోలో కానీ వెళ్తారు. క్యాన్వాలో కానీ ఫొనాటోలో కానీ వెళ్ళి ఏం చేస్తారు? క్యాన్వా యాప్ ఉంది కదా, క్యాన్వా యాప్ లోకి వెళ్తారు. క్యాన్వా యాప్ లో దాదాపుగా ఫ్రీగా 150 ఫొటోస్ తయారు చేసుకోవడానికి రెడీమేడ్ ఉంటాయి. జస్ట్ మీ తెలుగు టెక్స్ట్ ని అక్కడ వేసేసుకుంటే చాలు. ఓకే, సో నేను క్యాన్వా వెబ్సైట్ ని ఒకసారి చూపిస్తున్నాను. మీ మొబైల్లో కూడా ఉంటుంది. క్యాన్వాని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇలా క్యాన్వా ఓపెన్ చేయండి. ఓకే, సో క్యాన్వా, CANVA, క్యాన్వా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఫేస్బుక్ కోసం చేస్తున్నారా, యూట్యూబ్ కోసం చేస్తున్నారా, దేనికోసం అంటే దానికోసం సోషల్ మీడియాకి సరిపడా, ఆ సైజుకి సరిపడా కంటెంట్ రెడీగా ఉంటుంది. ఎగ్జాంపుల్ కి నేను ఇన్స్టాగ్రామ్ కోసం పోస్టర్ చేద్దాం అనుకో, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ పోస్టర్ అని కొట్టవచ్చు. మీరు ఇక్కడ రెడీమేడ్ ప్రతి దానికి కూడా రెడీమేడ్ పోస్టర్స్ చాలా ఉంటాయి అన్నమాట. జస్ట్ మీరు పేరు మార్చుకొని మీ ఫోటో మార్చుకుంటే చాలు, అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఇందాక ట్వీక్ యువర్ బిజ్ లో తీసుకున్న కంటెంట్ ఉంది కదా, ఆ కంటెంట్ ని తీసుకొచ్చి ఇక్కడ టైప్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దీన్ని తీసుకొచ్చి ఇందులో పోస్ట్ చేసుకోవచ్చు.
ఈ పోస్టర్ లో కూడా మీకు ఒక ఫాంట్ కావాలన్నమాట. ఈ ఫాంట్ వచ్చేసి రామభద్ర అని ఉంటుంది, తెలుగు ఫాంట్ రామభద్ర. ఈ రామభద్ర ఫాంట్ లుక్ బాగుంటుంది. ఓకే, కలర్స్ ఎక్కువ పెట్టి గందరగోళం చేసుకోకండి. ఇలా పోస్టర్స్ మీరు అట్రాక్టివ్ గా ఉండే పోస్టర్స్ తయారు చేయండి. సో కంటెంట్ ట్వీక్ లో చూసుకున్నాం, పోస్టర్స్ ఫొనాటోలో క్యాన్వాలో తయారు చేసుకున్నాం. పోస్టర్స్ తయారైన తర్వాత ఆటోమేటిక్ గా దాన్ని పోస్టర్ రూపంలో కానీ వీడియో రూపంలో కానీ తయారు చేసుకుంటాం. పోస్టర్స్ ఏం చేస్తాం మనం? సో మన వాట్సాప్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, లింక్డ్ ఇన్ లో, అదర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ మీకు నేర్పించిన కంటెంట్. అదే వీడియో అనుకోండి, వీడియోని మీరు రికార్డ్ చేసిన వీడియోని ఎక్కడ, సో ఇప్పుడు సైదారావు సార్ ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్నారు, యూట్యూబ్ లో పోస్ట్ చేసుకోవచ్చు, ఇన్స్టా వీడియోస్ అని ఉంటుంది IGTV, దీంట్లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ రన్ని రెడీ అయిపోయిన తర్వాత దానికి పోస్ట్ చేయడానికన్నా ముందు 2 రకాల కాంటాక్ట్స్ ఉంటాయి. గో టు ద కాంటాక్ట్స్. ఈ కాంటాక్ట్స్ ని 2 రకాలు ఉంటాయి. వాటిని కోల్డ్ కాంటాక్ట్స్ అంటారు లేదా హాట్ కాంటాక్ట్స్ అంటారు. హాట్ కాంటాక్ట్స్ అంటే మనకు తెలిసిన వాళ్ళు, మన ఫోన్ లో సేవ్ అయిన వాళ్ళు, మనల్ని గుర్తుపట్టే మన కాంటాక్ట్స్ అన్ని కూడా హాట్ కాంటాక్ట్స్, అంటే వాళ్ళకి మనం తెలుసు. కోల్డ్ కాంటాక్ట్స్ అంటే ఇప్పుడు ఫేస్బుక్ నుంచి, వాట్సాప్ నుంచి, యూట్యూబ్ నుంచి వచ్చాయని కోల్డ్ కాంటాక్ట్స్. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు, కానీ మన పోస్టర్ చూసి మన దాకా వస్తారు. వీటిని కోల్డ్ కాంటాక్ట్స్ అంటాం. సో ఇలా కాంటాక్ట్స్ కి మనం పోస్టర్స్ పంపించడం స్టార్ట్ చేస్తాం. మన వీడియోస్ ని, మన పోస్టర్స్ ని పంపించడం స్టార్ట్ చేస్తాం. సో మన వీడియోస్, మన పోస్టర్స్ పంపిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆటోమేటిక్ గా ఆ పోస్టర్ చూసి ఎవరైనా రియాక్ట్ అయ్యారనుకోండి, ఆ పోస్టర్ చూసి ఎవరైనా రియాక్ట్ అయినప్పుడు వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి. ఇమీడియట్ గా వాళ్ళకి కంటెంట్ ఇచ్చి, అంటే ఈ బిజినెస్ గురించి, మీటింగ్ గురించి 2 minutes ప్రెజెంటేషన్ చెప్తారు. 2 minutes ప్రెజెంటేషన్ చెప్పిన తర్వాత వాళ్ళని మీరు జూమ్ మీటింగ్ తీసుకొస్తారు. జూమ్ మీటింగ్ తర్వాత ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో వాళ్ళకి నీడ్ ఉందా లేదా, వాళ్ళ అవసరం, వాళ్ళ కన్వీనియంట్ టైమా కాదా, ఎట్ ద సేమ్ టైం వాళ్ళు అసలు ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నారు, నిజంగా వాళ్ళ ప్రాబ్లంని మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక పిల్లోడిని స్కూల్కి పంపించడానికి చిన్నప్పుడు వాడు పోకపోయినా వాడి స్కూల్కి పంపిస్తాం, ఎందుకంటే దానివల్ల వాడికి బాగా జరుగుతుందని మనకు తెలుసు కాబట్టి. ఇక్కడ కూడా అంతే, మన డౌన్ లైన్స్, మన ప్రాస్పెక్ట్స్ అంతా చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలాగా, వాళ్ళకి అర్థం కాదు. ఓకే, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం వెళ్తున్నాను, వాళ్ళకి అర్థం కాదు. అర్థమైనప్పుడు మనల్ని వదులుకోరు. అర్థమయ్యేంత వరకు, అర్థమయ్యేటట్టు వాళ్ళని ఫాలో అప్ చేయడమే మన బాధ్యత. నీడ్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ నీడ్కి తగ్గట్టు మన బిజినెస్ ని కనెక్ట్ చేసి వాళ్ళకి ప్రజెంటేషన్ ఇప్పిస్తాం, షో ద ప్లాన్. ఇక మీ బిజినెస్ లో జాయినింగ్స్ వస్తాయా, రావా, ఏమవుతుందో, ఏం జరుగుతుందో అనే టెన్షన్ మీకు ఉండదు. ఇక టీమును ట్రైనింగ్ చేసుకోవడం, టీమును కాపాడుకోవడం మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఇది ఓవరాల్ గా మీరు కొత్త పోస్టర్స్ ని తయారు చేసుకొని దీన్ని వాట్సాప్, ఫేస్బుక్ లో ప్రమోట్ చేసుకుంటూ, ఆ లీడ్స్ ను జూమ్ మీటింగ్ దాకా తీసుకొస్తూ, వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఈ బిజినెస్ ని బిల్డ్ చేసుకోవాలి. ఇమీడియట్ ఇన్కమ్ ఇందులో రాదు. ఇందులోనే కాదు, లైఫ్ లో అప్పులు తీరాలన్నా మీకు 2-3 సంవత్సరాలు పడుతుంది. ఇమీడియట్ ఇన్కమ్ ఎక్కడా రాదు, ఒక్క ఇల్లీగల్ పనుల్లో తప్ప. ఇమీడియట్ ఇన్కమ్ ఓన్లీ ఇల్లీగల్ పనుల్లోనే వస్తుంది, లీగల్ పనుల్లో ఎప్పుడు కూడా రాదు. లీగల్ గా ఎవరు కూడా ఇప్పటిదాకా రాత్రే ధనవంతులు అవ్వలేదు. ఈవెన్ ప్రపంచంలో ఇప్పుడు 2వ ధనవంతుడు అనబడుతున్న ఎలన్ మస్క్ కూడా 20 సంవత్సరాలు వెయిట్ చేశాడు ధనవంతుడు అవ్వడానికి. ప్రపంచంలో నెంబర్ 1 ధనవంతుడు ఇప్పుడు ఎలన్ మస్క్, 20 సంవత్సరాలు పట్టింది. ఎగ్జాంపుల్ కి మీరు క్రికెట్ చాలా మంది చూస్తారు. ఒక బౌలర్ ఉన్నాడు, ఒక బౌలర్ కి 6 times ఛాన్స్ ఇచ్చారు. సో ఆ బౌలర్ 6 వికెట్స్ తీశారు. ఇది మంచిదా, ఆ బౌలర్ మంచోడా చెడ్డోడా? 6 వికెట్స్ తీశాడు ఆ గేమ్ లో. 36 బాల్స్ వేస్తే కనీసం 6 బాల్సే పనిచేసాయి, మిగిలిన బాల్స్ పనిచేయలే. అంతేనా? 36 బాల్స్ వేస్తే ఆ బౌలరు 6 బాల్స్ పనిచేసాయి. 6 బాల్స్ వల్ల ఆట మొత్తం తిరిగిపోయింది. 6 వికెట్స్ వల్ల ఆట మొత్తం మన కంట్రోల్లోకి వచ్చింది. అంటే ఇక్కడ మీరు 36 బాల్స్ లెక్కేసుకోవద్దు, ఏ బాల్ అయితే బాగా వర్కౌట్ అయిందో దాన్ని లెక్కేసుకోవాలి. అలానే ఈ బిజినెస్ లో కూడా మీరు ఎంతమందితో కాల్ చేశారు, ఎంతమందితో మాట్లాడారు, ఎంతమంది జాయిన్ అయ్యారని కాదు, ఎవరు యాక్టివ్ గా ఉన్నారు ఈ బిజినెస్ లో, ఏ ఏడియాస్ యాక్టివ్ గా ఉన్నాడు, ఆ ఏడియాస్ నే మనం లెక్కేసుకోవాలి. అది వికెట్ తీసినట్టు. ఇలాంటి వికెట్స్ మీకు ఒక్క టీములో 14 వచ్చాయి అంటే ఇక మీరు వెనక్కి తిరిగి చూసుకోవక్కర్లేదు. ఈ బిజినెస్ లో 40,000 అనేది సింపుల్ మాట, ఇంకా వెళ్ళిపోతుంది ఇంకా బిజినెస్. సో ఇది ఇవాళ కంటెంట్. సో కాబట్టి ఇంకా మీ లీడ్స్ రెడీ చేసుకోండి, మీ బిజినెస్ ని బాగా డెవలప్ చేసుకోండి. ఫైనాన్స్ కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను, అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. గో సెల్ఫ్ మేడ్.